దట్ వాట్ ఐఎమ్ డిమాండింగ్. రైతులను పిలిచి సమావేశం పెట్టుకొని జరుగుతున్నటువంటి ప్రయత్నాలను వాళ్ళకు చూపించాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందామమ్మా వరలక్ష్మి గారు, మనం కూడా మీ ఇంటికి ఆకలితో నేను వచ్చా, కనీసం బియ్యం కడిగి పొయ్యి మీద పెడుతుంటే నాకు ఆకలి తీరేటటువంటి మార్గం కనపడుతుంది. కానీ ఇవాళ సిఆర్డిఏ అధికారుల వ్యవహార తీరు, మంత్రి యొక్క పద్ధతి ఇవి గమనించినప్పుడు ఈ అమరావతి గురించి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వాల. అలాగే అమరావతి మొత్తం ఇంకా నగర నిర్మాణం జరగలేదు, దాని మెయింటెనెన్స్కి కాంట్రాక్ట్ ఎవరికి ఇద్దామన్నటువంటి ఒక కార్యక్రమం నడుస్తుంది. దట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అమరావతి బేస్గా ఇక్కడ ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళ సమస్యలు తీర్చకుండా ఏ కాంట్రాక్టర్ని తీసి కట్టబెడదామన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిఆర్డిఏ కమిషనర్ అండ్ ద మినిస్టర్, దే ఆర్ ఆన్సరబుల్. ఇంకా నగర నిర్మాణమే జరగలేదు, దాని మెయింటెనెన్స్కి కాంట్రాక్టా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అరే 200 మంది చనిపోయారా నా మగడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం, నగర నిర్మాణం కోసం ఇచ్చినటువంటి భూముల గతి ఏంటి అని ప్రశ్నిస్తుంటే వీళ్ళు సంవత్సరాల కాలం నుంచి చాలా బిజీగా ఉన్నారట. నేను మళ్ళీ ప్రాథమికమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మనమందరం అడిగాం, నువ్వు బాస్ కాదు మాకు, యువర్ ఎ సర్వెంట్, యువర్ ఎ సర్వెంట్. ప్రజాప్రతినిధి అంటే సేవకుడు రా నా మగడ, వచ్చి సేవ చెయ్యి, లేకపోతే శిక్షించమాక అని చేతులెత్తి నమస్కరించినటువంటి రైతాంగం. ఇవాళ మంత్రికి అవకాశం లేదా? ఎందుకు వరలక్ష్మి లాంటి సోదరి మళ్ళందరూ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ బతిమలాడుకునే దశ అవసరమా? ఈ సంవత్సర కాలంగా వాళ్ళు ఏం చేశారో మనం ప్రశ్నించాలమ్మా. దే పరిష్కారానికి వాళ్ళు నిలబడ్డారో మీరు నిలబెట్టాలమ్మా వాళ్ళని. వాట్ యు సే వరలక్ష్మి గారు, నేను ఏమైనా తొందరపడుతున్నానా? నమస్తే అండి అందరికి. నమస్తే మీకు, రాజేంద్ర గారికి, అట్లాగే అని శ్రీనివాస్ గారికి, వాసు గారికి, మరి శ్యామ్ కిషోర్ గారికి, మరి సత్యం గారికి, అందరికి నమస్కారం అండి. ఇప్పుడు వాసు గారు చెప్పింది అయితే నెక్స్ట్ అమరావతిలో అసలు ఏం చెయ్యాలనేది ఆయన చెప్తున్నారు. దీని అడ్రస్ ఎట్లా, దీన్ని ఏం చెయ్యాలనేది ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ రైతులు అందరూ కూడా వాళ్ళు జేఏసీలో ఉన్నారు కాబట్టి ప్రతి వాళ్ళు ఏ ఊర్లో వాళ్ళని కనపడినా ఏంటయ్యా మా పరిస్థితి ఏంటంటే, చిన్న చిన్న రైతులు అయితే వెళ్ళలేరండి ఆఫీసులకి. ఆఫీసుల చుట్టూ 1-2 ఎకరాలు వెళ్ళే పరిస్థితి అయితే రైతులకు లేదు. ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయం తప్ప ఏది తెలియదు, వాళ్ళు ముందుకు పోయి నుంచోటం కూడా తెలియదు. నిజం మాట్లాడంటే చాలా మంది రైతులకి అసలు బయటికి వెళ్ళటమే తెలియదు. ఆ పేపర్లు ఏంటో అవి ఏంటో పిల్లలకు చూపించడం, చదువుకుంటే లేకపోతే ఇంట్లో ఉంటాం. పిల్లలు కూడా దగ్గర లేని వాళ్ళు ఇప్పుడు వెళ్ళలేరు. మేమేం చేయాలని చెప్పేసి ఇప్పుడు జేఏసీ వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళని అడుగుతారు, ఏ మా పరిస్థితి ఏంది, మా సమస్య ఇది అని చెబుతారు. అట్లాగా ఇవాళ నారాయణ గారు కానీ అధికారి కానీ ఇప్పుడు 2 మారారండి కమిషనర్లు. కమిషనర్ గారు మరి కోఆర్డినేషన్ చేసుకోవాలి కదా రైతు కమిటీలను పిలిచి, మరి ఏంటండి మీ ఊళ్ళో సమస్యలు ఏంటి, ఇట్లా వస్తున్నారు రైతులు అని చెప్పేది ఆయన లేదు. కమిషనర్ గారు పని కొత్తగా వచ్చా, నేను 4 నెలలు ఆగండి చూస్తున్నాగా అంటాడు. ఏ కమిషనర్ కొత్తగా వచ్చినా మరి రెడ్డి వచ్చే కథ మొదలని మేము కొంచెం అవగాహన చేసుకోవాలి, నా టైం ఇన్ని అంటారు. అట్లాగే అవగాహన చేసుకొని మేము వెళ్ళేటప్పటికి వాళ్ళకి కుదరదు. నారాయణ గారు ఉంటారు. నారాయణ గారిని అసలు ఇప్పుడు ఎంత నమ్మకంతో ఇవన్నీ అమరావతి అప్పచెప్పారని ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు రాష్ట్రం వెనకబడిపోతుంది ఎక్కడోసారి పెట్టుబడులు తేవాలని ఆయన, మరి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కానీ ఎటోకటు తల దిక్కు వాళ్ళు వెళ్తున్నారు. ఇదివరకు అమరావతి అంటే అదే, ఇప్పుడు ఆయన అటు ఇటు తిరుగుతా అమరావతి నారాయణ గారికి నమ్మకంతో అప్పచెబితే ఈయన గారు అసలు ఏమి చేస్తున్నారు ఏంటో మరి దాని మీద జనం అందరూ దాని చుట్టూ తిరుగుతున్నారు. ఏది సిఆర్డిఏ చుట్టూ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు రాయపూర్. మొన్నటిదాకా విజయవాడ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు సిఆర్డిఏ ఇక్కడ రాయపూర్ తీసుకొచ్చి పెట్టారు. ఏం తిరగాలండి, గ్రామ కంటాలు అంటున్నారు. అసలు మరి ఎల్ఏలో ఉండే కొట్టారు. ఇవన్నీ కూడా చూసుకోవాలి కదండి. ఆయన మరి రాళ్ళు వేస్తాను మీకు అందరి ఫ్లాట్లు ఇస్తా మార్చి కల్లా అంటున్నాడు. ఎక్కడ రాళ్ళు వేస్తారు? ఇవన్నీ సాల్వ్ చేయకుండా ఆయన ఎక్కడ రాళ్ళు వేస్తారు? అమరావతి అనేది ఎక్కడ రాళ్ళు? ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అండి రైతులు, మేము ఇంకా టైమే 3 సంవత్సరాలు ఉంది ఖచ్చితంగా, వీళ్ళకి 3 ఏళ్లలో మాకు రాళ్ళే అంటే రాజకీయ నాయకుడికి మనం పోయినసారి అట్టాగే అందరం కళ్ళు మూసుకొని కూర్చున్నామండి. 19లో బాగానే మళ్ళీ వస్తుంది ఇదే ప్రభుత్వం, మనకేం బాధ లేదు, పొలాలన్నీ మనీ ఇచ్చాం, బాగా చేస్తున్నారు చంద్రబాబు గారు, పోలవరం అని అమరావతి అని కూర్చుంటే ఏమైంది? 5 ఏళ్ల పాటు పోరాడలేక సత్యం ఉన్న ముఖ్యమంత్రిని దించడానికి గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని
ఆ, మళ్ళీ ఇప్పుడు మీరు ఇన్ని చేసిన తర్వాత పోరాటాలు మీరు రైతుల పనులు స్పీడ్ గా ఆయనకి పని ఏముంటదండి? కమిషనర్ గారికి గాని మంత్రి గారికి పని ఉంది ఆ పక్కన ఇంకా. కానీ మిమ్మల్ని ఇక్కడ అమరావతి మీద పెట్టినప్పుడు మీరు రైతు కమిటీలు ఎందుకు జాయిన్ చేసుకోవట్లేదు? వాళ్ళలో రైతులు ఉన్నారు, జేఏసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్ని తెలుసు. ఇక్కడ ప్రతి రైతు తెలుసు, ప్రతి వాళ్ళు తెలుసు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు తిరిగి డబ్బులు వసూలు చేసి గత 5 ఏళ్లలో కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళు కనుక వాళ్ళకి తెలుసు. ఏ రైతు అయినా వాళ్ళకి సమస్య స్వతంత్రంగా చెప్పుకుంటాడు పోయి. మీకు చెప్పలేరు కదా, వచ్చి మీరు దగ్గరకు కూడా రానిరు కదా. ఏమన్నా అంటే నా మీద ప్రెస్ మీట్లు పెట్టారంటున్నాడు. ఏం ప్రెస్ మీట్లు పెడతాం అంటే అనకూడదు. ఇక మా సమస్య మరి మేము ఈ మీడియా ముఖంగా అయినా చెప్పుకోకపోతే ఎక్కడ చచ్చామండి మేము? మీ ముందు వచ్చి చెప్పుకోలేరు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పబట్టే ఇవాళైనా కథలకు వచ్చి వాళ్ళు వచ్చారండి. నేను అన్ని రిజిస్టర్లు చేసా, ఇన్ని రిజిస్ట్రేషన్లు చేశా అంటే ఎన్ని గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లే. కాకపోతే కొన్ని చేశారు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు చేయించుకున్నారు అంతే. కొత్తగా రిజిస్ట్రేషన్లు ఏం జరగలేండి. మెయిన్ ఇన్ రాళ్ళు వేయాలన్నా, ఒకళ్ళ ఫ్లాట్లు ఎవరు వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా ఈ సమస్యల పరిష్కారం అయితేనే వీళ్ళు ఏదైనా మా ఫ్లాట్లు మాకు ఇవ్వగలరు. లేకపోతే ఎవరు ఛానల్లో ఏం ఇస్తారండి? ఈనాళ్ళు ఎల్ఏకి ఇప్పుడు ఈనాళ్ళు పూలింగ్కి ఈనాళ్ళు ఎవరి ఛానల్లో రాళ్ళు ఎత్తే ఊరుకుంటారు? నాకు ఇచ్చారని ఇంకొక ఆయన పోతే అందులో ఊరుకుంటారా? ఇలాంటి సమస్యలన్నీ నారాయణ గారు త్వరితగతిన చెయ్యాలి. అసలు మేము ఇక్కడ అలాగే వరలక్ష్మి గారు మరొక విషయం జనానికి తెలియజేయాలి. ఎస్ వరలక్ష్మి గారు, ఒక చిన్న ప్రశ్న. ఇవాళ మంత్రి చెప్తూ రైతులకి మేము వాళ్ళ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేశాము అన్నారు. చేయించుకున్న వాళ్ళు చేయించుకున్నారండి. ఇప్పుడు చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఎల్ఏలో కొట్టిన వాళ్ళు వీళ్ళందరికీ ఎవరు చేస్తారు? అయ్యి చేశారు మరి. అవి మరి తిరిగి వాళ్ళకి చెయ్యాలి కదా. ఆ పొలం ఆయన ఊరుకుంటాడా? నేను ఇవ్వలేదయ్యా గవర్నమెంట్ పొలము, నువ్వు వచ్చావేంది నా చేలోకి అంటాడు. ఊరుకుంటారండి? ఆయన అంటాడు రిజిస్ట్రేషన్ చేశానని. ఎవరు అట్లాంటివి చూడండి. అసలు ప్రాబ్లం లేని వాళ్ళు చేయించుకుంటున్నారు. చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చాక చాలా మంది చేయించుకున్న వాళ్ళు కూడా చేయించుకున్నారు. ఏ ప్రాబ్లం లేని వాళ్ళు. ఇవి ఉంటాళ్ళు ఎట్టా? వాళ్ళ పరిస్థితి ఏంది? కమిషనర్ గారికి ఎంతకన్నా పనులు ఏముండయండి? వచ్చి నాకు చాలా పనులు ఉండే, నాకు అసలు కుదరటలేదు. ఏం పనులు ఉండే ఆయనకి? నిన్ను పెట్టింది కేబుల్ చూడమని. ఇక్కడ ఒకటే విషయం, వాళ్ళు ఏ పనులైనా చేసుకోవాలి. మంత్రి గారు చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్లు అయిపోతే రైతులకు సమస్య తీరిపోయినట్టేనా? రిజిస్ట్రేషన్తో ముగిసిపోయినట్టేనా?